మొట్టమొదటి ప్రశ్న చాలా మందికి రావచ్చు. సో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పేస్తాను. ఈ క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే, ఒక మ్యారేజ్ చేసే బిఫోర్ అమ్మాయికి సంబంధించిన జాతకము, అబ్బాయికి సంబంధించిన జాతకము మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసి అసలు వీళ్ళిద్దరి నక్షత్రాలు ఎలా ఉన్నాయి, దాని తర్వాత వర్గు ఏది ఉంది, దాని తర్వాత వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎస్ ఆర్ నో అర్థం చేసుకోండి మీరందరూ. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే మనము కేవలం ఒక పెళ్లి చేసుకునే క్రమంలో మనం ఏదైతే చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామని మాట్లాడితే వాళ్ళిద్దరూ బాగుండడానికి అని మాట్లాడతారు ఎవరైనా సరే. అందులో గుణాలన్నీ కలవాలి. ప్రేమగా ఉంటారా, పని చేస్తారా, ఎక్కువగా శక్తివంతుల, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. అలాగే ఒక ఇల్లు నిర్మించాలంటే ధనమని, రుణమని, యోని అని, ఆయమని, నక్షత్రం అని, దాని తర్వాత దీంట్లోపల ఇంకా మనం చెక్ చేసే విధానాలు చాలా ఉంటాయి. సో ఇన్ని గణం చెక్ చేసి మరి ఇవన్నీ ఎందుకు కట్టాలి అని భావిస్తే గనక, భార్యాభర్తలు ఎలాగైతే ప్రేమ అనుబంధాలతో బాగుండాలని మీరందరూ కోరి ఆ పెళ్లి చేస్తారో, ముందే జాతకాలన్నీ చూసుకొని చేస్తారో, సో అలాగే ఇంటి నిర్మాణం చేస్తారు.